అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనకు సంబంధించి గట్టుపల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గట్టుపల్ మండలం వెల్మకన్నె గ్రామానికి చెందిన రేవెల్లి నవీన్ అదే గ్రామానికి చెందిన హేమలతతో గత 3 ఏళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఆమె భర్త మల్లేష్తో ఆమెకు విభేదాలు ఏర్పడ్డాయి. దీనిపై మల్లేష్ హేమలతను ప్రశ్నించి ఆమెపై నిఘా పెట్టాడు. ఇది సహించలేని నవీన్ హేమలతలు అతన్ని చంపి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10న రేవెల్లి నవీన్ మృతుని ఇంట్లో టైల్స్ పెట్టడానికి వచ్చాడు. అనంతరం మల్లేష్తో కలిసి గ్రామంలో మద్యం సేవించి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రం సమయంలో పథకం ప్రకారం మల్లేష్ను నవీన్ పిలిపించి బాగా మద్యం తాగించాడు. మల్లేష్ స్పృహలేని స్థితిలో ఉన్న విషయాన్ని నవీన్ ఫోన్ చేసి హేమలతకు తెలియచేశాడు. అనంతరం మల్లేష్ను తన బైక్పై ఇంటికి తీసుకువెళ్లి అతను పడుకున్న తరువాత రాత్రి సుమారు 10:30 టవల్ను మల్లేష్ నోరు ముక్కుపై పెట్టి శ్వాస తీసుకోకుండా చేయగా మల్లేష్ మేలుకోవడానికి ప్రయత్నించి నవీన్ బొటనవేలిని కొరికాడు. దీంతో హేమలత మల్లేష్ కాళ్లను గట్టిగా పట్టుకోవడంతో నవీన్ అతని ఛాతీమీద మోకాలిని పెట్టి గొంతు నిలిమి శ్వాస ఆడకుండా చేసి చంపేశారు. హత్య అనంతరం రక్తపు మరకలతో ఉన్న టవల్ను తీసుకువెళ్లి ఆధారాలను లేకుండా చేయాలని చూశాడు. హత్యను దాచిపెట్టి నేరం నుండి తప్పించుకునేందుకు అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో హేమలత అరుపులు అరుస్తూ నటించింది. దీనిపై మృతుని తల్లి వల్లపు వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గట్టుపల్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చండూరు సీఐ ఆదిరెడ్డి దానిని హత్య కేసుగా మార్చి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు, ఒక బైక్, హత్య సమయంలో ఉపయోగించిన టవల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. మీడియా సమావేశంలో చండూరు సీఐ ఆదిరెడ్డి, గట్టుపల్ ఎస్ఐ వెంకట్రెడ్డి, ఏఎస్ఐ అంజయ్య, సిబ్బంది రమేష్, సుదర్శన్ ఉన్నారు. నల్గొండ జిల్లా గట్టుపల్ మండలము వెల్మకన్న గ్రామంలో డిసీజుడు వల్లపు మల్లేష్ అనే అతను 37 ఇయర్స్ ఉంటాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను అదే గ్రామంలో అతన్ని 10th రోజున, ఈ నెల 10వ తారీఖు రోజున చనిపోవడం జరిగింది. అది సాధారణ మరణం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ వల్లపు హేమలత ఎలియాస్ హరిత ఈమె వాళ్ళ మామయ్యకు బంధువులు చెప్పడం జరిగింది. చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ కూడా అర్ధరాత్రి చనిపోయాడు అనే సమాచారం మేరకు కంప్లైంట్ వాళ్ళ మృతుని యొక్క తల్లి ఇస్తే అక్కడ 174 సస్పిషియస్ డెత్ కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు భార్య పైననే అనుమానం వ్యక్తపరుస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి దానిలో విషయంలో భాగంగా సిఐ గారి ఆధ్వర్యంలో సిఐ గారు, చంద్రూరు సిఐ గారు ఆదిరెడ్డి మరియు ఎస్ఐ గారు, గట్టుపల్లి ఎస్ఐ వెంకటరెడ్డి మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి డాక్టర్ గారి యొక్క ఒపీనియన్ తీసుకుంటే అతను చనిపోయిన వ్యక్తి మల్లేష్ అతని యొక్క మోదరింగ్, తర్వాత ఉప్పు మూతి చంపడము, అదేవిధంగా మెడలు విడిచి చంపడం అని చెప్పేసి రిపోర్ట్ రావడము, దాన్ని బేస్ చేసుకొని భార్యను తరవుగా విచారిస్తే భార్య గత 3 ఇయర్స్ నుంచి రేవెల్లి నవీన్ అనే అతను అదే గ్రామానికి చెందిన అతనితో ఇలిసిట్ రిలేషన్, అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఇతని భర్తతోనే సరిగా కాపురాన్ని సహకరించకుండా అతను ఏమన్నైనటువంటి రేవెల్లి నవీన్తో అక్రమ సంబంధం ఏర్పరచుకొని వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు ఈ క్రమంలో భర్త అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరు కలిసి ప్లాన్ చేయడము, వాళ్ళిద్దరి ప్లాన్లో భాగంగా 10వ తారీఖు రోజున ఈ నెల మృతుడు ఏదైతే ఇల్లు కడుతున్నాడో ఆ ఇల్లు కట్టేదానికి ఇతను A1 నవీన్ పనిచేయడానికి వస్తాడు, టైల్స్ పని చేయడానికి. ఇతను పనిచేసే క్రమంలో ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి మందు తాపడం, అతనికి చనిపోయిన వ్యక్తికి బాగా మందు తాపి ఇంటికి తీసుకురావడము. అదే రోజు మిడ్ నైట్ అతని యొక్క మెడలు విరిసి పడుకున్నాక, బాగా మందాగి పడుకున్నాక వీళ్ళిద్దరు కలిసి నవీన్ అండ్ హేమలత ఇద్దరు కలిసి అతని యొక్క మెడలు విరిసి మూతి ముక్కు మూసి చంపడం జరుగుతుంది. నేను నిన్న ఈవినింగ్ ఇతన్ని ఇరువురిని పట్టుబడి చేసి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్ను చేసినటువంటి సిఐ గారిని మరియు ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. దీనికి అంతటి కారణము అక్రమ సంబంధము. ఈ అక్రమ సంబంధం నెపంతో ఏవైతే ఉన్నాయో అటువంటి వాడిని ఇమీడియట్లీ ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీ మన
పోలీస్ వారికి మా ఎస్హెచ్ఓలకు సీఏలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కౌన్సిలింగ్ చేసి తద్వారా ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా కూడా చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుందని పబ్లిక్ చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.